డీకే అరుణ ఇంట్లోకి ఒక అగంతకుడు చొరబడ్డాడట. ఎక్కడిది, హైదరాబాద్నా ఏడా? తన భద్రతపై అనుమానాలున్నాయన్న ఎంపీ, ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించాలని సూచన. మరి ఎవడాడు? మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడట. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 56లోని ఎంపీ నివాసంలోకి ముసుగు ధరించిన అగంతకుడు ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించిండట. సీసీ కెమెరా వైర్లు కత్తిరించి సుమారు గంట పాటు ఇంట్లో తిరిగి అక్కడి నుంచి జారుకున్నాడు. ఆమె కుమార్తె ఉదయం నిద్రలేచి చూసేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉన్నది. వంటగది కిటికీ గ్రిల్ తొలగించడం గమనించారు. దీనిపై ఎంపీ డ్రైవర్ లక్ష్మణ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇతర సీసీ కెమెరాల్లో నమోదైన ఆధారాలతో నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన వారే అయి ఉంటారని అనుమానిస్తున్నారట. అగంతకుడు ఏ వస్తువును చోరీ చేయలేదట. మరి దేనికి వచ్చిండు? దొంగతనానికి వచ్చిండు, ఏదో ఒకటి ఎత్తుకపోవాలి. ముఖానికి మాస్క్, గ్లౌజు, బ్యాగ్, షూ ధరించిన దుండగుడు మా ఇంట్లోకి దూరి డెక్కి నిర్వహించిన తీరు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించాలి, నాకు భద్రత పెంచాలి అని ఆమె డిమాండ్ చేసిందట. భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఆమె. ఇవాళ రేపు మరి ఆమె ప్రెసిడెంట్ కూడా అయ్యే అవకాశం ఉందంటున్నారు. సో ఆమె ఇంట్లోకి ఎవడో వచ్చిందట. మరి అది పోలీసులే తేల్చాలి.